హలో గైస్! ఈరోజు మనం ఫోటోషాప్‌లో ఉండే రిమూవర్ టూల్‌ని యూజ్ చేసుకొని బిగ్ సైజ్‌లో ఉండే ఆబ్జెక్ట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి, ఏంటి అని తెలుసుకుందాం. అండ్ జనరల్‌గా మీకు కీబోర్డ్ లోపల జే ప్రెస్ చేసినట్లయితే మనకి రిమూవర్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో, ఇక్కడ చూసారు కదా! దిస్ ఈస్ ద రిమూవర్ టూల్. అండ్ సింప్లీ ఇక్కడి నుంచి మనకు కావాల్సినట్టుగా మనం బ్రష్ ఎడ్జెస్‌ని ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకొని, మీకు ఎక్కడి వరకైతే కావాలో అలా ఆ చుట్టూ డ్రా అయితే చేసేయండి. సో, ఆటోమేటిక్‌గా మనకి ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. బట్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకొని జరుగుతుంది. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. చూసారు గదా! మనకి కంప్లీట్ ఏరియా అయితే ఎంత ఈజీగా రిమూవ్ అయిందో. అండ్ ఇదే టూల్ వేరే ఆబ్జెక్ట్స్ పైన గూడా ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చూద్దాం. ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలైతే బీచ్‌లో నడుస్తున్నారు. సో, ఒక పర్సన్ అయితే రిమూవ్ చేయడానికైతే ట్రై చేద్దాం. అండ్ నేను కొంచెం బ్రష్ సైజ్‌ని ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఐ జస్ట్ డైరెక్ట్‌లీ సెలెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ థింగ్ ఏంటంటే 2 వేరియేషనల్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా మనకిక్కడున్నాయి. సో, బీచ్‌లో చూసినట్లయితే కింద ఇసుక ఉంది. అండ్ బయటైతే మొత్తం వేవ్స్ అవి గూడా ఉన్నాయి. సో, అవి గూడా డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అవ్వాలి. సో, మనకి ఈ టూల్ వచ్చేసి కంప్లీట్‌లీ ఏఐతోనే వర్క్ చేస్తది. మనకి 2024, 25 సాఫ్ట్‌వేర్స్‌లో మాత్రమే ఉంటుందనమాట. చూసారు గదా! ఇక్కడ ముందు ఫ్రంట్ ఉన్న ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ గూడా డిస్టర్బ్ అవ్వకుండా ఏఐతోనైతే రీప్లేస్ అయిపోయింది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.